హలో బాగున్నారా? ఈరోజు మా లంచ్ బ్లాగ్ అన్నమాట. మధ్యాహ్నం దాకా ఏమేమి చేశానో చూపిస్తున్నాను. సింపుల్గా మార్నింగ్ లేచాను, వాకిట్లో ముగ్గు వేశాను. చూసారా, ఏదో నాకు వచ్చిన డ్రాయింగ్ లాగా ఎలానో గీచేస్తూ ఉంటాను ముగ్గులు. అలా ముగ్గు వేసేసాను. ఆ తర్వాత ఈరోజు తొందరగా వంట చేసేద్దాము అని బయటికి వెళ్ళే పని ఉంది. అందుకనేసి తొందరగా వంట చేసేద్దామని క్విక్గా చేసేస్తూ ఉన్నాను అన్నమాట. పొట్లకాయ తరిగేసాను అన్నమాట. పొట్లకాయ యాక్చువల్గా లేతగా ఉంటే ఓన్లీ పోపులో వేసేస్తే మగ్గిపోతుంది. కొంచెం ముదురుగా ఉందనుకోండి, ఇలా ఉప్పు పసుపు వేసి పిండి ఆ తర్వాత వేస్తే పోపులో చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా మగ్గిపోతుంది. ఫస్ట్ అయితే నేను సన్నగా ఇలా తరిగేసి ఉప్పు పసుపు వేసి అలా ఉంచేసాను పక్కన. ఇప్పుడు కాఫీ తాగేస్తున్నాను. కుక్కర్ పెట్టేశాను. అన్నం అనేది ఇప్పుడు కాఫీ పెట్టేస్తున్నాను. కాఫీ పడంతే ఏ పనులు జరగవు కదా మార్నింగ్. అందుకని ముందు కాఫీ అయితే తాగేస్తే ఫ్రెష్గా. పాలు పొంగుతున్నాయి, బాగా మరగనివ్వాలన్నమాట. పాలు బాగా మరిగితే కాఫీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓన్లీ పొంగు వచ్చింది కదా అని మనం ఆపేసాం అనుకో, అవి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. అందుకని బాగా మరగనిస్తాను. ఎందుకంటే ఇవి ప్యాకెట్ పాలు కదా, ఏమైనా నిల్వ ఉండడానికి కలుపుతారేమో. అందుకని మంచిగా మరిగితే కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయిపోయింది. 2 గ్లాసులు నాకు మా వారికి కాఫీ కలిపేసుకుంటున్నాను. అన్నం అయితే కుక్కర్ పెట్టేశాను అనమాట. ఈరోజు 12:30 1:30కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందండి. 12ంటికే మేము వెళ్ళిపోవాలి. అందుకని మార్నింగే బ్రంచ్ సమయంలో మేము లంచ్ చేసేసి వెళ్దామనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇప్పుడు పొట్లకాయ ఇందాక పక్కన ఉంచాను కదా, పోపు వేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసాను. పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇట్లాంటి కర్రీస్కి మినపప్పు శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈరోజు కొబ్బరి ఉంది. కొబ్బరితోటి పొట్లకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడి అంటే పెరుగులో కొబ్బరి, ఈ పొట్లకాయ, అల్లం, పచ్చిమిర్చి వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈరోజు టైం లేదని ఓన్లీ పొట్లకాయ కొబ్బరి వేసిన కూర చారు పెట్టేస్తున్నాను అన్నమాట. పైగా చల్లకాలం కదా, మనం డైలీ పెరుగు అనేది తినలేము, పెరుగు మజ్జిగ లాంటివి. అందుకని చారు కానీ సాంబార్ కానీ ఉంటే వేడివేడిగా తినొచ్చు కదా అనేసి, ఒక్క ఐటమైనా మంచిగా తినేసేయచ్చు కదా అని చెప్పి ఇలా పిండి వేసామనుకోండి బాగుంటుంది, మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. పొట్లకాయలో ఒక పసరు లాంటి టేస్ట్ అనేది, స్మెల్ అనేది ఉంటుందన్నమాట. ఇలా పిండినప్పుడు స్మెల్ అంతా పోతుంది, చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఇది 2 days అయింది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి కొంచెం ముదిరినట్టు అయింది. అందుకని ఇలా పిండి వేసేస్తున్నాను. అప్పుడు మంచిగా ఇదే మగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే 1 week ఒకసారి, 10 daysకి ఒకసారి కూరలు తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు వంకాయలు ఎక్కువ రోజులు ఉండవు అన్నమాట నిల్వ. వంకాయలు, ఇట్లా పొట్లకాయ, కొన్ని ఐటమ్స్ ఎక్కువ రోజులు ఉంటే పాడవు, కానీ వాటి ఇది పోతుందన్నమాట, ఫ్రెష్నెస్. ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు వంకాయలు చేసి చూడండి ఎంత బాగుంటుందో కూర, నవనవలాడుతూ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత చేస్తే వాటికి అంత టేస్ట్ అనేది ఉండదు, అట్లా అన్నమాట. ఇప్పుడు చూసారా, ఉప్పు పసుపు వేసి అలా పిండేసాను. ఆ వాటరు వేస్ట్ అన్నమాట, పడేయడమే. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పొట్లకాయ తింటే పొడుగొస్తారని, కానీ అది నిజమే అంట. తమాషకి అంటున్నారేమో, అంటే పొట్లకాయ అందరికీ నచ్చదు కదా స్మెల్, అలా అనుకునేదాన్ని నేను. కానీ అది నిజమే అని మంతెన సత్యనారాయణ ఆయన చెప్పారు. మంతెన సత్యనారాయణ గారు ఆయన వీడియోలో చెప్పారనమాట. ఓహో, అవన్నీ పెద్దవాళ్ళు చెప్పినవన్నీ నిజమే. ఎవరో ఒక పెద్దవాళ్ళు చెప్తే అదంతా పాస్ అయిపోతూ ఉంటుందన్నమాట, తరతరాల నుంచి వర్డ్స్. దానికి ఆన్సరు ఎవరైనా పట్టి అడిగి వింటేనే తెలుస్తుంది.
అంటే అందరు చెప్పరు కదా, అదేదో మా పెద్దవాళ్ళు చెప్పారు మేము మీకు చెప్తున్నాం అంటారు, అంతేగాని మనకు కరెక్ట్ రీజన్ అంటే ఎక్కువ తెలియదు. ఇప్పుడు చూసారా తొందరగా మగ్గిపోయింది. మూత పెట్టేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొట్లకాయ, సొరకాయ, వంకాయ ఇట్లాంటివి అన్ని కూరలు. నేను కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసినందువల్ల టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మా ఇంట్లో క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఇట్లా పొట్లకాయ కానీ, క్యాబేజీ కానీ ఇవన్నీ కొబ్బరి వేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. వేయలేదనుకోండి ఏదో తిన్నాము అన్నట్టు తింటారన్నమాట. అంటే అలా చిన్నప్పటి నుంచి కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా అలవాటు అయిపోయింది. చూసారా పొట్లకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కనైతే చారు పెట్టేస్తున్నాను. టమాటాలు, కొంచెం చింతపండు గుజ్జు, ఉప్పు, చారు పొడి, పసుపు, ఇంగువ వేసేసి మంచిగా మగ్గనిస్తున్నాను అన్నమాట. మగ్గిపోయాక బాగా తెల్లిన తర్వాత పోపు వేస్తే సరిపోతుంది. చారు పెట్టుకోవడం చాలా సింపుల్, కానీ రోజు పెట్టాలంటే కొంచెం బద్ధకం అనేది వస్తుంది. కానీ ఎంతో సింపుల్గా చేసుకునే ఐటెంలో చారు ఇట్లాంటి కూరలు అన్నమాట. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది స్టీల్ బాండియే కాబట్టి ఇంకా టేబుల్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ముక్క చూసారా ఉడికిపోయింది బాగా. స్టవ్ ఆఫ్ చేసేసాను. చారు కూడా ఉడికిపోయాక మంచిగా మనం పోపు వేసేసుకొని ఆ తర్వాత టేబుల్ మీద పెట్టేసుకుందాం. ఓకే అండి, బాయ్ అండి. రెసిపీ